ఆ! అన్నీ ఉండవు సార్. అన్నీ ఉండవు. ఉంటాయి సార్. కొన్ని ఉంటాయి. సార్ ఎందుకంటే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మిమ్మల్ని ఎవరిని మేము ఏమి మరొక విధంగా అడగట్లేదు సార్. మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం. ఎందుకంటే వచ్చినటువంటి ఆడవాళ్ళు ఎక్కడ వెళ్ళాలి సార్? ఇక్కడ వందల మంది మగవాళ్ళ మధ్యలో వెళ్ళమంటారు వాళ్ళని. మేము కొంచెం నిర్లక్ష్యం చేశాము. ఏమి ఉద్యమమో మరొకటో మేము స్థాయిలో ఆలోచన చేయాలి. మేమంతా 1000 మందిని సమావేశమయ్యి ఏమి ఒక ప్రభుత్వాన్ని కించిత్తు మాట మాట్లాడకుండా, ఒక్క డిపార్ట్మెంట్ వేలెత్తి చూపించకుండా, ఎందుకంటే 30 సంవత్సరాల నుండి ఇది జరిగింది అంటే ప్రభుత్వాలన్నీ సహకరించాయి. ఇప్పుడు పొందినటువంటి శిలాఫలకం DC గోవింద్ రెడ్డి గారి పేరు ఎమ్మెల్సీ గారు ఎంపీ నిధులతో కట్టినటువంటి నిర్మాణాలు ఉన్నాయి. ఇక్కడ రోడ్లు వేశారు, ప్రభుత్వమే బస్సులు నడిపింది, విద్యుత్ ఇచ్చింది. ఇంత చేసి ఈ రోజు ఈ విధంగా వ్యవహరించడం అనేటువంటిది మాకు అర్థం కానటువంటి విషయం. మేము కూడా ఎందుకంటే 1000 మందిని సమావేశమై కూడా మనం ప్రభుత్వాన్ని అభ్యర్థిద్దాం, కానీ ఎవరిని మనం వేలెత్తి చూపించకూడదు అనే మేము వెళ్ళాం. కానీ మేము ఆ ఆలోచన ఒకటి ఇక్కడ జరుగుతున్నటువంటి మేము మరొక విధంగా ఆలోచన చేస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అని మేము ఆలోచన చేశాము. కనీసం ఆ ఇంగితము పెద్దలకి లేకుండా పోతుంది. సార్ అవి బాత్రూమ్స్ అండి, వందల మంది మగవాళ్ళలో ఇక్కడ ఒక ఆడకూతురు ఎక్కడ వెళ్ళాలి సార్? మీరు ఆలోచన చేయండి సార్. ఎక్కడ రూములు ఉన్నాయి సార్? సార్ వచ్చినటువంటి ఆడవాళ్ళకి రూములు ఇస్తున్నారు సార్, అందరికి ఇవ్వగలుగుతారా? అది సాధ్యమవుతుందా? మీరు ప్రాక్టికల్గా ఆలోచన చేయండి. ఈ పబ్లిక్ టాయిలెట్స్ నుంచి రూముల్లో బాత్రూమ్లు ఉన్నాయి కదా అంటే తాళం వేసుకొని ఎక్కడో ఉంటారు ఆఫీసులో, ఎవరు ప్రతి వాళ్ళు వచ్చి తాళం అడగలుగుతారా? ఇవ్వగలుగుతారా? ఆలోచన చేయండి సార్. ఎందుకంటే మీలో చాలా మంది భక్తులు ఉన్నారు, మీ కుటుంబ సభ్యులు రావచ్చు, నా శిష్యులు రావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు రావచ్చు, కుటుంబ సభ్యులు రావచ్చు. ఆడవాళ్ళు వస్తే ఎక్కడ వెళ్ళాలి ఆలోచించాలి సార్. అంటే మీ వృత్తి ధర్మం, నేను మిమ్మల్ని ఎవరిని తప్పట్లా, మీరు కావాలని చేస్తున్న పని కాదు. మీ పై ఉంటుంది, మీ ధర్మం మీరు నిర్వర్తించాలి. కానీ ఆలోచన చేయండి, మానవీయ కోణంలో ఆలోచన చేయండి, మానవతా దృష్టిలో ఆలోచన చేయండి. అటువంటి నిర్మాణం దాన్ని కొలిస్తే కనీసం ఒక ఆచ్ఛాదన సార్, బట్టలు మార్చుకోవాలండి, ఇన్ని రోజులు సమయం, ఒక 10 రోజులు 15 రోజులు సమయం మేము దగ్గర నుండి పట్టిస్తాం. మీ అధికారులతో మాట్లాడండి. అన్ని మా చేతుల్లో ఉండవు, అన్ని మీ చేతుల్లో ఉండవు. కొన్ని 10 రోజులు మేము పట్టిస్తాం. మా చేతులంతా కాశాన్ని తీసేసి మేము కొట్టించి మా చేతులంతా క్షమాపణ చెప్పి మేము కాశాన్ని తీసాం. 10 రోజులు మా చేతులంతా నేను ఒప్పుకొని స్వామికి క్షమాపణ చెప్పి మేము దగ్గర పరమర్శించి కాశాన్ని తీసేసి వెళ్ళిపో. సార్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి కూడా ఈ స్వామీజీలకు ఎవరికి సంబంధం లేదు సార్. ఆయన మేము దర్శించుకోవడం కూడా దర్శించాలి. కానీ ఆ మహానుభావులు ఇంతటి మహత్కార్యం జరుగుతుంది అనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో మీరు చూస్తున్నారని చెప్పే పనులు మీరు తెలుసు. ఒక్క దాని మీద కూడా దాడి జరగకుండా ఆపండి అన్యాక్రాంతం అయి ఉంటే బాగా వస్తున్నారు. బాడీ